నా పేరు శ్రీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మా సంఘ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. మనం గత ప్రభుత్వం హడావుడిగా జేఏసీ కమిటీల్లో మేమైతే నిర్ణయం చెప్పామో అన్ని సంఘాలతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమని జీపీఎస్ విధానం మీద చెప్పామో దానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాక్ట్ అలాగే జీవోల్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే, అంటే ఏ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కూడా ఏ రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వకపోయినా కూడా ఆయనకి మన సీఎం గారికి ఎంప్లాయీస్ మీద ఒక రకమైన చక్కటి అభిప్రాయం ఉంది. ఎంప్లాయీస్ని గౌరవిస్తాము అనే మాటకి ఆయన నిలబెట్టుకుంటూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ జీపీఎస్ విధానం మీద ఇమీడియట్గా ఆయన ఆ ఉత్తర్వుల్ని నిలుపుదల చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి మేము అందరం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ మేనిఫెస్టోలో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది, సిపిఎస్ విధానం మీద అందరితో మాట్లాడి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒప్పందానికి వచ్చిన తర్వాతే వీటి మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తదనుగుణంగానే ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది మా అందరికీ చాలా హర్షదాయకంగాను సంతోషంగానే ఉంది. ఇలాగే ఇది ఒక ఉదాహరణ అనమాట. సీఎం గారు ఎంప్లాయీస్ పట్ల ఎంత ఇదిగా ఉన్నారు, ఎంతటి చక్కటి సహకార భావంతో అందరినీ ఎంప్లాయీస్ కలుపుపోయే భావంలో ఉన్నారనేది అర్థమవుతుంది. మా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అందరు ఎంప్లాయీస్ తరఫున కూడా మేము సీఎం గారికి ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి దీనిలోనూ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ మేము సహకరిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.